సార్ నాకు ఇంకా బతకాలని లేదు. నేను ఈ నొప్పిని భరించలేను అని విపరీతంగా ఏడుస్తున్నాడు. చూస్తే రీసెంట్గా తన లైఫ్ను స్టార్ట్ చేసినట్టుంది. అంటే ఏదో మందు ఇస్తే తగ్గిపోతుంది అని మందు పెట్టుకున్నాడు. దాదాపు 3 నెలలు విపరీతమైన నొప్పి, మంట, చీము రావడము, మోషన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండడం, ఇలా రకరకాలుగా బాధపడి ఇంటి నుంచి బయట వెళ్ళలేని స్థితికి వెళ్ళిపోయాడు. మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్గా కంప్లీట్గా వీక్ అయిపోయారు. మన పాలిప్స్ ఉందా, క్యాన్సర్ ఉందా అనేది మనం క్లియర్గా దాని ఆ వీడియో రిపోర్టర్స్కోప్తో చూడొచ్చు అనమాట. హలో ఆల్, కొన్ని రోజుల క్రితం మార్నింగ్ ఓపీలో ఏం జరిగిందంటే, ఒక యంగ్ మెన్ అరౌండ్ 25 to 27 years ఏజ్ అనమాట వచ్చి క్యాబిన్లో కూర్చున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్, అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. కూర్చొని ఆయన నేను ఏదైనా అడిగే ముందే ఆయన ఏడవడం అనేది స్టార్ట్ పెట్టాడనమాట. ఎలా ఏడుస్తున్నానంటే, సార్ నాకు ఇంకా బతకాలని లేదు, నేను ఈ నొప్పిని భరించలేను అని విపరీతంగా ఏడుస్తున్నాడు. నేను ఇలా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను. ఇలా చాలా రోజుల తర్వాత ఇలా జరిగిందన్నమాట నాకు. సరే, మరి ఇంత తక్కువ వయసులో ఇప్పుడే చూస్తే రీసెంట్గా తన లైఫ్ను స్టార్ట్ చేసినట్టుంది. అంటే జాబ్లో జాయిన్ కావడం కానీ, తర్వాత రీసెంట్గా మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగిందన్నమాట. సరే, ఎందుకు ఈయన ఈ స్థితిలోకి వచ్చాడు అనే విషయాన్ని కనుక్కుందామని ప్రాపర్గా ఆయన గురించి అసలు ఏం జరిగింది తెలుసుకుందామని అడిగాను. హిస్టరీ తీసుకున్నాను. అంటే ఏం చెప్తున్నానంటే, గత 6 నెలల నుంచి ఈయన మలద్వారం దగ్గర విపరీతమైన నొప్పి, మంటతో బాధపడుతున్నాడు అనమాట. దాంతోపాటు అక్కడ ఉబ్బిపోవడం కానీ ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, అమ్మమ్మ, నాన్న కానీ, అమ్మ కానీ చెప్పిన చిట్కాలు ఏదో చేశారనమాట. సరే, ఇంతకీ తగ్గకపోతే ఇంట్లో పక్క ఉన్న అంకుల్ కానీ, ఆంటీ గారు ఎవరో చెప్పారు, అక్కడ వెళ్తే ఏదో మందు ఇస్తే తగ్గిపోతుంది అని. సరే, హుటాహుటిగా జాబుకి లీవ్ పెట్టి అక్కడికి వెళ్ళి ఏదో మందు పెట్టుకున్నాడు. ఆ మందు పెట్టిన ఆయన ఏం చేశారంటే, లేదు ఒక్క రోజులో తగ్గదు, ఇది కంటిన్యూస్గా వారం పాటు వస్తే తగ్గిపోతుంది అంటే, సరే మరి తగ్గుతుంది అంటున్నాడు కదా, ఇప్పుడైతే నొప్పి చాలా విపరీతంగా ఉంది అని ఆయన దగ్గరికి ఒక వారం రోజులు జాబ్ను మానేసి రోజు వెళ్ళి ఏదో మందు పెట్టుకున్నాడు. ఇంతకీ నొప్పి తగ్గక ఇంకా పెరిగిపోయిందనమాట. అప్పటికే ఇదంతా ఒక నెల అయిపోయింది. నెల అయిపోయినా విపరీతమైన నొప్పి, మంట, ఇప్పుడు అక్కడి నుంచి చీము రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ తగ్గకపోతే ఇంకో ఎవరో ఫ్రెండు, అరే అక్కడ ఏదో దారాలు ఇస్తారంట, అక్కడ వెళ్ళి చేసుకోరా అన్నాడు. హుటాహుటిన ఆయన ఫ్రెండ్ చెప్పిండని డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోయి ఆయన కొంత డబ్బులు చెప్పారు. సరే, పోతే పోనీ డబ్బులేంది, మనకు నొప్పి తగ్గితే సరి అని ఏదో చేసుకున్నాడు ట్రీట్మెంట్. చేసుకున్నాక దాదాపు 3 నెలలు విపరీతమైన నొప్పి, మంట, చీము రావడము, మోషన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండడం, ఇలా రకరకాలుగా బాధపడి ఇంటి నుంచి బయట వెళ్ళలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా జరిగి దాదాపు 4 to 5 months అయిపోయింది. అయినా తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోలు తీసి ఇంతకీ ఎవరితో తగ్గట్లేదని ఏదో మందులు చెప్తే ఆ మందులు వాడడం స్టార్ట్ పెట్టాడు. అయినా నొప్పి తగ్గక ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడంటే, ఒకటి మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్గా కంప్లీట్గా వీక్ అయిపోయాడు. ఎందుకంటే ఇలా ఎక్కడ మంచిగా జరుగుతుంది అక్కడ మందిస్తారు, ఈ డాక్టర్ మంచిగా చూస్తాడు, ఆ పెద్ద ఆయన పసరేస్తాడు అని విని ఎక్కడ అంటే అక్కడ వెళ్ళడం, మందులు తీసుకోవడము, నొప్పి తగ్గకుండడం, డబ్బులు పోగొట్టుకోవడం, ఇలా
విపరీతంగా జరిగిందనమాట. చాలా రోజులు జరిగి కంప్లీట్గా ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఆయన జాబ్ని పోగొట్టుకునే స్టేజ్లో ఉన్నాడు. దాంతోపాటు ఇంత చేసిన నొప్పి తగ్గక మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఇలాంటి స్థితికి వచ్చాడని నాకు తెలిసిపోయింది. ఇదంతా విని నేనేం చేశానంటే నేనే స్వయంగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఫస్ట్ ప్రాపర్గా డిజిటల్ ఎగ్జామినేషన్ నా ఫింగర్తో పెట్టి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు వీడియో రెక్టోస్కోపీ అంటే ఒక కెమెరాను మనం మలద్వారం లోపలికి పంపించి అసలు మలద్వారం లోపల ఏం జరుగుతుంది, మలద్వారం లోపల మనకు ఏమైనా పైల్స్ ఉన్నాయా, ఫిష్లా ఉందా, ఫిష్లా ఉంటే దాని ఒక చిన్న హోల్ ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, ఏమైనా పాలిప్స్ ఉందా, క్యాన్సర్ ఉందా అనేది మనం క్లియర్గా ఆ వీడియో రెక్టోస్కోప్తో చూడొచ్చు అనమాట. చూసాక తెలిసింది ఏంటంటే ఆయనకి హై యానల్ కాంప్లెక్స్ ఫిస్టులా ఉందన్నమాట. అంటే ఒక లూటీ ఉంది, పెద్ద లూటీ ఉందన్నమాట. మరి ఈ లూటీ ఉంది, మరి లూటీ ఏ గ్రేడ్లో ఉంది, ఎంతవరకు మరి స్ప్రెడ్ అయి ఉంది తెలుసుకోవాలంటే మళ్ళీ ఎంఆర్ఐ చేయించాలి. కాబట్టి వెంటనే ఆయనకి ఎంఆర్ఐ చేయించడం జరిగింది. ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం అనుకున్నట్టే గ్రేడ్ 5 ఫిస్టులా ఉంది. దాన్ని ఆయనకి బాగా ప్రాపర్గా ఎగ్జామినేషను, దాని తర్వాత ప్రాపర్గా గైడ్ చేసి ఆయనకి మొత్తానికి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిన దాదాపు 10 నుండి ఒక వారం 10 to 15 days లోపే ఆయనకి దాదాపు నొప్పి తగ్గిపోవడము, తర్వాత మెల్లమెల్లగా జాబ్కి వెళ్ళడం స్టార్ట్ పెట్టాడు. దాదాపు 1 నుంచి 2 నెలల్లో ఆయనకి కంప్లీట్గా ఈ బాధ నుంచి ఆయన బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఇంత స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది పేషెంట్లు మా దగ్గర వచ్చే ఓపీలో రెగ్యులర్గా డైలీ ఒక 10 మంది వచ్చారనుకోండి, దాదాపు 5 to 6 members ఇలాగే ముందు అమ్మ నాన్న, తర్వాత అత్తమ్మ, చిన్నమ్మ, నానమ్మ, అమ్మమ్మ, ఆ తర్వాత మెడికల్ షాప్, ఆ తర్వాత పసరు, ఆ తర్వాత దారాలు, ఆ తర్వాత ఇంకో డాక్టరు, లాస్ట్కి తగ్గకపోతే మా దగ్గరికి రావడం, అంటే ఒక స్పెషలిస్ట్కి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. దీంట్లో జరిగే పెద్ద తప్పు ఏంటంటే మన వ్యాధి పైన మనకు పూర్తిగా అవగాహన లేకుండడం, మరి ఇలా వ్యాధి వచ్చినప్పుడు ఎవరికి కలవాలో తెలియకుండా ఉండడం, దాంతోపాటు సిగ్గు, భయం ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది లేట్ అవుతూ మొత్తం ఒక చిన్న విషయాన్ని ఒక సింపుల్ ట్యాబ్లెట్తో కానీ మీ డైట్ను చేంజ్ చేయడం వల్ల తగ్గిపోయే విషయాన్ని పెద్ద సర్జరీ వరకు తెచ్చుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇలా మలద్వారానికి సంబంధించిన వ్యాధులే కాకుండా మిగతా ఎలాంటి వ్యాధులున్నా ఫస్ట్ మీకు వచ్చే వ్యాధి ఏంది అనే అవగాహన కొంచెం పెంచుకొని, మరి ఇలా వచ్చిన ఇబ్బందికి ఎలాంటి డాక్టర్లు చూస్తారు, ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు అని కనుక్కొని, ఇప్పుడైతే మనకు యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ChatGPT ఉంది, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది వాస్ట్గా అవైలబుల్ ఉంది. కాబట్టి కనుక్కొని ప్రాపర్గా మన ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఒకటి మీ టైం ఆదా అవుతుంది, మీ మనీ ఆదా అవుతుంది, దాంతోపాటు మీ మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ లేకుండా మీరు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. మళ్ళొక్క కొత్త పేషెంట్ గురించి, వాని యొక్క సఫరింగ్ గురించి, తర్వాత ఈ సఫరింగ్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారో విషయం గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.